ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. నేను ప్రభా అనేక మంది ప్రభా రక్షింపబడుటకు సహాయం చేయ ప్రభా. ఏ ఉపవాస దినాలలో ప్రభా ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడని ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభా వారి అక్కరలు తీర్చి వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నారు తండ్రి. ఆమేన్. రోమీలకు 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నామండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమింపబడి ఉన్నవి. నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానినే దేవుడు చేసెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అంటే క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష కూడా లేదని అంటున్నాడు. కానీ మనం నిజంగా క్రీస్తునందే ఉన్నామా? ఎప్పుడైనా నువ్వు గ్రహించుచున్నామా? క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియమింపబడి ఉన్నవి. అంటే క్రీస్తునందు నిత్య జీవం ఉన్నది. ఆత్మ యొక్క నియమములను బట్టే పాప మరణముల నియమింపబడి నుండునని నన్ను విడిపించాను. ఎవరు? దేవుడు మన పాపముల నుండి దేవుడు మనలను రక్షించాను. మన పాపముల నుండి దేవుడు మనకు విమోచన కలుగజేసి ఉన్నాడు. కానీ మన నోటి మాట చేత మనం అనేకమైన పాపములు చేస్తున్నాము. లేకపోతే పాపము వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, నోటి ద్వారాగా పాపము, చూపు ద్వారాగా పాపము. కానీ దేని ద్వారాగైనా సరే పాపము. ఆ పాపము నుండి విడిపించేవాడు ఎవరు? యెహోవాయే. యెహోవా తప్ప మనకు ఆశ్రయదుర్గం ఏది లేదు. క్రీస్తునందు తప్ప మనకి నిత్య జీవము ఎక్కడా ఉండదు. మనం దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఎందువలన? పాపము చేయుచున్నాము. పాపము వలన దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. కానీ పాపము దేవుని మరణము నుండి మనలను రక్షిస్తున్నాడు. అంటే మనం చేసిన పాపములు యెహోవా వలన మనకి విముక్తి కలిగి చేసి ఉన్నాడు. ఆయన పాపములో సిలువలో బలి అయ్యి అనేకమైన మరణముల నుండి కూడా విడిపించిన. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానినే దేవుడు చేశాను. అంటే ధర్మశాస్త్రము దేనినైతే చేయలేకపోయినా దేవుడు అదే చేసి ఉన్నాడు అన్నాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును. మనయందు ధర్మశాస్త్రము సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరక ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఎలాగో ఆయన శరీరమందు నశింపక ఆత్మను అనుసరించి నడుచుకోమన్నాడు. శరీరం అనుసరించి నడుచుకోకూడదు, మనం ఆత్మను అనుసరించి నడుచుకోమని అన్నాడు. ఆత్మ యందు దీనులైన వారు ధన్యులని అంటున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులని అంటున్నాడు. ఆత్మను అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. ఆత్మ ఏది చెప్తే అది చేయమని అంటున్నాడు. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోమని అన్నాడు. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చవలనని అన్నాడు. పాప పరిహారార్థ బలిని కూడా మీరు సొంత కుమారునిగా పాప శరీరముతో పంపి ఆయన యందు పాపమునకు శిక్ష విధించాను. ఏంటది? మనము ఆయనను పాపమునకు శిక్షను విధించాను. మన పాపముల కొరకు ఆయన శిక్ష విధించాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు. శరీరాంశమైన మనస్సు మరణము. ఏంటది? శరీరానుసరమైన శరీర విషయముల మీద మనసు నుంతురు. ఆత్మానుసార ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏంటది? ఆత్మానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది? సమాధానమునకు నిదర్శనం అని అన్నాడు. మనలో సమాధానం లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళగలదుమా? మనం ఒక మాట ఒకరికి చెప్తాము, ఏమని? నేను పలానా వాళ్ళు ఇలా తప్పు చేశారు, ఆ తప్పు చేసినప్పుడు ఆయన ఎదుటి వాళ్ళకి తగ్గించుకోమని చెప్తున్నాడు. అదే తగ్గింపు గుణము నీలో ఉన్నదని నేను అప్పుడు సహనం కలిగి ఉండండి అని నేను చెప్తున్నాను. నేను చెప్పినప్పుడు మీరేమంటారు? నీలో ఉందా సహనము, నీకుందా తగ్గింపు గుణము, ముందు నువ్వు చక్కబెట్టుకో, అప్పుడు నా ఇల్లుని నేను చక్కబెట్టుకుంటాను అని అన్నాను. ఇది నిజమే కదా. ముందు ఏమని అన్నాను?
హృదయ శుద్ధి కలిగి ఉండమని అంటున్నాడు. నీ ఇంటిని చక్కబెట్టుకోమని అంటున్నాడు. నీ ఇల్లు అంతటిని కూడా శుద్ధి చేసుకోమని అడుగుచున్నాడు. కానీ ముందు నీ ఇల్లుని నేను చెప్పినప్పుడు నా ఇల్లు నేను శుద్ధి చేసుకో మీరు వింటారు. అంతేగాని మీ ఇల్లు మీరు శుద్ధి చేసుకోకోకుండా నేను చెప్పింది ఎలా వింటారు? మీరు వినరు కదా. ముందు నా ఇల్లుని నేను చక్కబెట్టుకోవాలి. అప్పుడు ఇదేమంటున్నాడు దేవుడు. అలాగే ఆత్మానుసారమైన మనసును, సమాధాన మనసును దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును కూడా లోబడదనగా. ఎలాగా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలిగి ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది? దేవుని యందు ఆత్మానుసారమైన మనసు సమాధానమును కలిగి ఉంటుంది అని అంటున్నాడు. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఏంటది? శరీరానుసారమైన మనసు ఎలా ఉన్నది? దేవునికి అంటే శరీరాంశమైన మనసు ఈ లోకపు వైపే చూస్తుంది. శరీరమైన మనసు ఎలా చూస్తుంది? ఈ లోకపు వైపే చూస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే వెతుకుతుంది. ఈ లోకంలో పాపము కోసమే వెతుకుతుంది. అంతేగాని చాలామంది అంటారు మనం అంత నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడమే వాళ్ళ వంతు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి, వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి ఎదుటి వారిని నిందించడమే వాళ్ళ పని. ఎక్కడి నుంచి అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళను నిందిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే దేవునికి విరోధమైనది అది. ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును కూడా లోబడనేరదు అంటున్నాడు. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అంటున్నాడు. అది ఆత్మానుసారమైన మనసు అయితే దేవునికి లోబడి ఉంటుంది. లోకానుసారమైన శరీరం ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉండదని అన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. మీలో ఏముండాలి? దేవుని ఆత్మను స్వభావము కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తు శరీరమును కలిగి ఉండాలి. క్రీస్తు శరీరమును కలిగి ఉంటే దేవుని ఎడల మనము కలిగి ఉంటాము. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన దేవుని వాడు కాదు అని అన్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? క్రీస్తానుసారమైన శరీరమును, హృదయమును, మనస్సును, సమాధానమును, సాత్వికమును కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే దేవుని ఎడల మనకి ఏమి ఉంటుంది? భయమును ఉంటుంది. జక్కియే ఇంటికి రక్షణ వచ్చింది, కానీ మన ఇంటికి కూడా అలాంటి రక్షణ కావాలంటున్నాం. కానీ మనం ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామా? దేవుని అనుసరించి నడుచుకుంటున్నామా? దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉంటున్నామా? మన శరీరము లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మన హృదయము దేవుని వైపు చూడాలి. అప్పుడు మనకి సమస్తమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మన పాపముల నుంచి విమోచన కలిగి చేసిన వాడు ఆయన. మనలను పాపముల నుంచి రక్షించిన వాడు. మన ఇంటికి రక్షణ రాదంటారా? మన హృదయములను తట్టదంటారా? ఒక్కసారి మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. శత్రువులను మిత్రులను దీవించినాను, ధనికులనేమి భేదాలను దీవించినాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నాయన ఉపవాస దినాలలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఓర్పుని, సహనమును దయచే ప్రభా. దేవుని యందు భయమును, భక్తిని కలిగి జీవించటకు సహాయం చేయ ప్రభా. నేను శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారు గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ ఉద్యోగులు చేస్తున్నారో వాటిలో సఫలతని దయచే ప్రభా. ఎవరెవరైతే ప్రభా నేను చేతి పనులు చేస్తున్నారో వారి చేతి పనులను ఆశీర్వదించి ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్ రాయించిన ప్రతి ఒక్క బిడ్డకి నేను ప్రభా జ్ఞాపక శక్తి, తెలివిని దయచే ప్రభా. ఇంటర్ ఎగ్జామ్ రాయించిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభ దీవించి ఆశీర్వదించి ప్రభా. నేను ప్రభ యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకో ప్రభా. వినయమును, విధేయతను కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులను దీవించి నాయన ప్రభా. ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుచున్న ప్రభా. యుద్ధాలను ఆప్ చేయమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధాలను అరికట్టమని అడుగుచున్నాం ప్రభా. వారికి సమాధానమును దయచే ప్రభా. సహనమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించి నాయన ప్రభా. తెలిసిన వారిని, తెలియని వారిని కూడా ప్రభు దీవించిన ఆయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని అనేక మంది ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. ఎంతో నష్టపోయి ఉన్నారు ప్రభా. నేను ప్రభ నువ్వు తలుచుకుండా నష్టాన్ని పూడ్చేవాడు నీవేనైనా ప్రభా. సమస్తమును ప్రభ నీకు సాధ్యమునైనా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో
ప్రభు శాంతిని సమాధానం దయచే ప్రభు. నేను ప్రభు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభు. మా దేశాలని మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మనిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, వినుచున్న వారికి నీ ప్రభు, ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభు, అనారోగ్యంగా ఉన్న వారికి ప్రభు, ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.